బ్రేకింగ్ న్యూస్. ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడినట్టు ఆయన టీవీలో చూశారట. టీవీలో చూసిన తర్వాత దానిపై చిరంజీవి గారు అయితే మాట్లాడారు. ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానం మేరకే చిరంజీవి అక్కడికి వెళ్ళినట్టు, అంతేకాకుండా చిరంజీవిని సాధారణంగా ఆహ్వానించినట్టయితే ఆయన చెప్తా ఉన్నారు. అంటే జగన్ ఏ విధంగా చిరంజీవి గారిని అవమానించలేదని చెప్పేసి చిరంజీవి అయితే మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా జగన్కు ఇక్కడున్న ఇండియా అంటే మన తెలుగు పరిశ్రమలో ఉన్న సమస్యలన్నీ జగన్కు చెప్పాము, అయితే ఆయన అనుమతిస్తే మరో 10 మందితో కలిసి వచ్చి తెలుగు సినిమాలో ఉన్న పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి విన్నవిస్తామని చెప్పేసి ఆయనతో మాట్లాడినట్టు చిరంజీవి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా బాలకృష్ణ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను అయితే చిరంజీవి గారు ఖండించినట్లయితే, అంటే ఖండించినట్లు ఆయన చెప్పినట్టయితే ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉన్నది. బాలకృష్ణ ఏదైతే వ్యాఖ్యలు మాట్లాడారో అయితే ఒక్కసారి అసెంబ్లీలో ఈ చర్చ ఎందుకు వచ్చింది, అసలు అసెంబ్లీలో ఈ చర్చ ఎందుకు జరిగింది అనేది ఒకసారి తెలుసుకున్నట్టయితే, ఈరోజు ఏపీ అసెంబ్లీల సమావేశంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే కొమ్మినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఏదైతే జగన్ ఒక సైకోలుగా బిహేవ్ చేశారు, గత ప్రభుత్వంలో జగన్ తెలుగు సినిమా పరిశ్రమని ఏ విధంగా చులకనగా చూశారో, తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలని ఏ విధంగా అవమానించారో అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలో భాగంగా ఎప్పుడైతే జగన్ ఆ టికెట్ రేట్లను మరీ 5 రూపాయలకు 10 రూపాయలకు తగ్గించారో ఆ వ్యవహారంపై తెలుగు సినిమా ఆందోళన వ్యక్తం చేసింది. తెలుగు సినిమా పరిశ్రమల నుంచి కొంతమంది పెద్దలు ఆయనతో మాట్లాడడానికి అనుమతి కోరితే ఆయన అనుమతి ఇవ్వలేదని, తరువాత అనుమతి ఇచ్చినప్పుడు కొంతమంది చిరంజీవి, మహేష్ బాబు, అలాగే ప్రభాస్, రాజమౌళి తదితరులు వెళ్ళి జగన్ తోటి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కొంతమందిని అక్కడే గేట్ దగ్గర ఆపించేసి వారిని కాలనడకన సీఎంఓ ఆఫీస్కి పిలిపించుకొని తర్వాత కొద్దిసేపటికి వారు కూర్చున్న తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రమే మీతో మాట్లాడతారు, జగన్ మాట్లాడరు అన్నారు అని చెప్పేసి అక్కడ అధికారి చెప్పడంతో చిరంజీవి ఇలా అయితే కుదరదు, ఎందుకంటే జగన్ ఆహ్వానిస్తేనే మేము వచ్చాము, ఇలా అలా అంటే ఈ మధ్యలో ఇలా బ్రేక్ చేస్తే ఎలా, కలవనంటే ఎలా అని గట్టిగా అడగడంతో ఇక తప్పది లేదన్నట్టు, ఇక చేసేదేమీ లేదన్నట్టు జగన్ వారితో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆ చర్చలు జరిగాయి. ఆ తర్వాత కూడా చర్చలో భాగంగా వారందరినీ జగన్ అవమానించారు అని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడారు. ఆయన మాట్లాడిన తర్వాత వెంటనే బాలకృష్ణ లేసి ఆయనదైన స్టైల్లో ఆయన మాట్లాడారు. ఏదైతే శ్రీనివాస్ మాట్లాడింది అంతా అబద్ధమే, కాకపోతే జగన్ ఒక సైకో అన్నట్టు మాట్లాడుతూ ఆ సైకో వారందరినీ అవమానించిన విషయం ఒకటే నిజం, కానీ వారిని మాట్లాడనంటే చిరంజీవి ఆయన మాట్లాడితేనే, అంటే ఆయన గట్టిగా వాదిస్తేనే చిరంజీవి, అంటే పరిశ్రమ తరపున చిరంజీవి గట్టిగా నిలబడి మేము ఖచ్చితంగా మాట్లాడతామంటూ స్పందిస్తేనే ఆయన మాట్లాడిండు అని చెప్పడం మాత్రం అబద్ధం. చిరంజీవి ఒక్కడే అక్కడ గట్టిగా మాట్లాడలేదు, చిరంజీవి అసలు మాట్లాడలేదు అన్నట్టు బాలకృష్ణ అయితే చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. అదే క్రమంలో మొన్న అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేశారో, కూటమి ప్రభుత్వం ఏర్పడింది, తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం ఇంతవరకు ఎవరు ఆ కూటమి ప్రభుత్వ పెద్దల దగ్గర కానీ, సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కందుల దుర్గేష్ దగ్గర కానీ, ఆ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ ఎవరు ఇంతవరకు సంప్రదింపులు జరపలేదు, కనీసం మర్యాదపూర్వకంగా కూడా కలవలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం చూసాము. ఆ తర్వాత వెంటనే ఆ ఎఫ్డీసీ అలాగే ఏదైతే ఫిలిం ఛాంబర్ పెద్దలు కానీ అలాగే సినిమా ప్రముఖులు కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ అలాగే అక్కడున్న కందుల దుర్గేష్ తదితరులను అయితే కలిసి సినిమా పరిశ్రమలో ఉన్న టికెట్ రేట్ల పెంపు వ్యవహారంపై మాట్లాడిన విషయం అయితే చూసాము. ఈ క్రమంలోని ఆ సంఘటనను బాలకృష్ణ గుర్తు చేశారు. ఆ సంఘటనలో ఎవరెవరు పవన్ కళ్యాణ్ గారిని, కందుల దుర్గేష్ గారిని కలిసే ముందు ఒక లిస్టు ప్రిపేర్ చేశారు. ఆ లిస్టులో భాగంగా 9వ స్థానంలో బాలకృష్ణ పేరును చేర్చడంపై బాలకృష్ణ అయితే సభాముఖంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నా స్థానం 9వ, అంటే 9వ స్థానంలో నన్ను పెడతారా అని చెప్పేసి ఆయన అయితే ఆగ్రహావేశాలకు లోనైన సందర్భం అసెంబ్లీ సాక్షిగా మనం చూసాము. అయితే దీనిపై అటు ఎవరు కూడా స్పందించకపోగా చిరంజీవి అయితే తాజాగా స్పందించారు. బాలకృష్ణ చేసిన వ్యంగ్యమైన మాటలను నేను చూశాను. బాలకృష్ణ చిరంజీవి అంటే గట్టిగా చిరంజీవిని ఎవరు పిలవలేదనడం అవాస్తవమని, జగన్ ఆహ్వానం మేరకే చిరంజీవి వెళ్ళినట్లు, అయితే జగన్ అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్ సాధారణంగా ఆయనకు ఆహ్వానించినట్టు, తనతో మంచిగానే మాట్లాడినట్టు చిరంజీవి అయితే చెప్తా వస్తూ ఉన్నారు. మొత్తం మీద
ఇప్పుడు ఒక విషయం అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. బాలకృష్ణ ఒకవైపు చిరంజీవికి ఎలాంటి క్రెడిట్స్ అయితే ఇవ్వదలుచుకోలేదు, ఆయన ధోరణిలో ఆయన మాట్లాడుతున్నారు. ఇదే తరుణంలో చిరంజీవి ఇప్పుడు స్పందిస్తూ బాలకృష్ణ వ్యాఖ్యలను అయితే తప్పుపడతా ఉన్నారు. అంటే ఒక రకంగా చిరంజీవి జగన్ ఆహ్వానం మేరకే నేను వెళ్ళాను, అక్కడ మాట్లాడాము అని చెప్పడం పట్ల బాలకృష్ణ వైఖరిని అయితే తప్పుపడుతున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అయితే మొత్తం మీద ఈ వ్యవహారంలో ఇప్పటివరకు అసలు బాలకృష్ణ ఎందుకు నొచ్చుకున్నారు, 9వ స్థానంలోనే ఆయనను వేయడం పట్ల ఆయన నొచ్చుకున్నారా అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. అంటే 9వ స్థానంలో వేశారు కాబట్టి నొచ్చుకున్నట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అయితే సెప్టెంబర్ అంటే ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభలో కామినేని శ్రీనివాస్ ఏం మాట్లాడారో మనకు తెలుసు. అయితే ఆయన మాట్లాడిన తర్వాత నందమూరి బాలకృష్ణ స్పందించారు. అయితే ఆయన ప్రస్తావన రావడం ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ మాట్లాడుతూ కామినేని శ్రీనివాసరావు చెప్పినట్లు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఆయన అంటే అపాయింట్మెంట్ ఇచ్చారు, తర్వాత మాట్లాడారు అనేది జరగలేదు. ఆయన ఎంత పెద్దగా గట్టిగా చెప్తే ఆయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవనన్నాడట అంటూ బాలకృష్ణ అయితే వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు అసెంబ్లీ సాక్షిగా అందరూ చూసాము. అయితే ఈ అంశంపై తన పేరు ప్రస్తావించకనుక తన ప్రజలపై వివరణ ఇవ్వాల్సిందని రాష్ట్రంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు తన వద్దకు వచ్చి సినిమా నిర్మాణం వ్యయం పెరుగుతుందని దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంలో మాట్లాడితే బాగుంటుందని, అందుకు తన చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు తను కలిసి వారితో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, అలాగే మహేష్, ఎన్టీ రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్, డివివి దానయ్య, మైత్రి మూవీస్ వీరందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే చెప్తారు. ముఖ్యంగా అప్పుడు సినిమాటోగ్రాఫ్ మినిస్టర్గా పేర్ని నాని ఉన్నారు. ఆ పేర్ని నానితో ఫోన్లో మాట్లాడే టికెట్ ధరల విషయం మంత్రితో మాట్లాడిన తర్వాత ఆయనతో చెప్తానని పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి దీనికి మేరకు ఆ నిర్ణయాన్ని తీసుకొని వారి నిర్ణయం మేరకే వాళ్ళు కలిసినట్టయితే చెప్తా ఉన్నారు. ఆ సమయంలో బాలకృష్ణకు సైతం ఫోన్ చేసినట్టు ఆయన ఫోన్లో అందుబాటులో లేడు కాబట్టే బాలకృష్ణను తీసుకెళ్లలేదని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ ఆ సమయంలో అందుబాటులో ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత దగ్గరికి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా వచ్చేవాడా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారుతున్నది. అయితే మొత్తం మీద టికెట్ ధరల పెంపు విషయం గురించి అయితే ఈ తాజా చర్చ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తం మీద బాలకృష్ణ అసెంబ్లీ సభ వేదికగా మాట్లాడము, ఆ తర్వాత చిరంజీవి స్పందించడము, మొత్తం మీద ఈ వ్యవహారం అయితే రాజకీయంగా ఒక చర్చగా జరుగుతూ ఉన్నది. రైట్, మొత్తం మీద ఇప్పుడు ఏం జరగబోతూ అన్నది అనేది అయితే చాలా క్లియర్గా చాలా కీలకంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయితే ముఖ్యంగా అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుడు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమల్లో ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల వీరసింహారెడ్డి సినిమా పైన కూడా వాల్తేరు వీరయ్య సినిమా పైన టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఉపయోగపడిందని చెప్పేసి చిరంజీవి గారు అయితే స్పందించారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుంది, బాలకృష్ణ స్పందించిన తర్వాత చిరంజీవి స్పందించడం అనేది హాట్ టాపిక్గా మారింది. చూడాలి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో.